పంజాబ్లోని పఠాన్కోట్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తీవ్రవాదులకు సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయి. తీవ్రవాదులను హతమార్చేందుకు ఎన్ఎస్జీ గరుడ కమాండోలు రంగంలోకి దిగారు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. ఎయిర్ బేస్ లో ఉగ్రవాదులను కాల్చి చంపినా సమీపంలో నక్కిన మరికొందరు కాల్పులు కొనసాగిస్తున్నారు. తీవ్రవాదుల కోసం విస్తృత గాలింపు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ఎయిర్ ఫోర్స్ బేస్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బేసును నాశనం చేసే ఉద్దేశంతోనే వారు దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు భీకర ఎన్కౌంటర్ తర్వాత 4 ఉగ్రవాదులను కాల్చి చంపాయి. ఈ ఘటనలో 3 జవాన్లు కూడా వీరమరణం పొందారు. తీవ్రవాదులను జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో సైనిక వాహనంలో ఎయిర్ బేస్ లోకి చొరబడ్డారు. పంజాబ్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం 6 నెలల వ్యవధిలో ఇది రెండోసారి. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు మరిన్ని భద్రతా బలగాలను పఠాన్కోట్ తరలిస్తున్నారు. ఎయిర్ బేస్ లో MiG-29 హెలికాప్టర్లను నాశనం చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే ఎయిర్ బేస్ లో విమానాలు, హెలికాప్టర్లకు నష్టమేమీ జరగలేదు. గత ఏడాది దీనానగర్ లో అటాక్ తర్వాత ఇదే పెద్ద దాడి అని అధికారులు స్పష్టం చేశారు. అన్ని ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కమాండోలు రంగంలోకి దిగారు. పంజాబ్ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు అధికారులు. నిన్ననే ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ లో ఉగ్ర దాడితో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హైలైట్ ప్రకటించారు. ప్రయాణికులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ సమీపంలో కాల్పులతో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. గతంలో జూలై 27న గురుదాస్పూర్ పోలీస్ స్టేషన్పై ముష్కరులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 4 పోలీసులు అమరులయ్యారు. గురుదాస్పూర్ ఘటన మరొక ముందే నిన్న పఠాన్పూర్లో గుర్తు తెలియని కొందరు దుండగులు ఆర్మీ దుస్తుల్లో అటకాయించి గురుదాస్పూర్ జిల్లా ఎస్పీని కిడ్నాప్ చేశారు. వారిని వాహనంతో సహా ఎత్తుకెళ్లి కొంత దూరం వెళ్లాక విడిచిపెట్టారు. అదే వాహనంలో పారిపోయారు. వాహనాన్ని పఠాన్కోట్ వైపుగా తీసుకెళ్లారు. అంతకుముందు ఓ 40 ఏళ్ల వ్యక్తిని గొంతు కోసి చంపారు ఉగ్రవాదులు. భారత్ పాక్ సరిహద్దుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. భారత్ పాక్ సరిహద్దు జిల్లాలైన పఠాన్కోట్, గుర్దాస్పూర్లలో హైలైట్ ప్రకటించారు. ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది ఎయిర్ బేస్ పై దాడి చేసింది ఒకరేనని అనుమానిస్తున్నారు అధికారులు. అదే దిశగా విచారణ కొనసాగుతోంది. ప్రధాని మోడీ పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ తో భేటీ నిర్వహించినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. పంజాబ్ లో వరుస ఉగ్రదాడులు స్థానికులను ఆందోళన గురిచేస్తున్నాయి. పఠాన్కోట్లో ఉగ్రదాడిని ఖండించారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఎన్ఎస్జీ, పంజాబ్ పోలీసులు కలిసి టెర్రరిస్టులకు సరైన సమాధానం ఇస్తున్నారని చెప్పారు. ఉగ్రం ఒక ఏరువేత కార్యక్రమం కొనసాగుతోందని ప్రకటించారు. అన్ని దేశాలతో భారత్ స్నేహ సంబంధాలనే కోరుకుంటోందని అన్నారు. కానీ ఇలాంటి దాడులకు బరితెగిస్తే గట్టిగా సమాధానమిస్తామని హెచ్చరించారు రాజ్నాథ్. सेना के जवान, एनएसजी और हमारी पंजाब की पुलिस उसका मुंहतोड़ जवाब दे रहे हैं. ऑपरेशन इस समय चल रहा है. देखिए, पाकिस्तान हमारा पड़ोसी देश है. हम चाहते हैं पाकिस्तान ही नहीं बल्कि सभी पड़ोसी देशों के साथ हमारे अच्छे रिश्ते होने चाहिए. हम शांति भी चाहते हैं, लेकिन भारत के ऊपर यदि किसी प्रकार का टेररिस्ट अटैक होगा तो हम उसका मुंहतोड़ जवाब भी देंगे. और मुझे खुशी है कि हमारे सिक्योरिटी फोर्सेस, हमारे सेना के जवान, हमारे पैरामिलिट्री फोर्सेस के जवान, हमारी पंजाब पुलिस इस समय पठानकोट में जो कुछ भी हो रहा है उसका मुंहतोड़ जवाब दे रहे हैं. देश को अपनी जितनी सेना और जितनी सुरक्षा एजेंसियां हैं उन पर పఠాన్కోట్ దాడులతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో హైలైట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఐబీ హెచ్చరికలతో నిఘా పెంచారు. ఉగ్రవాదులు ఎయిర్పోర్టులపై దాడులు చేసే అవకాశం ఉందని, సైనిక దుస్తులు, ప్రభుత్వ వాహనాల్లో వచ్చి దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.